సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్, అలాగే బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ వేరియంట్ రెండు కూడా ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉన్నాయి. సో స్టాండర్డ్ వేరియంట్ అనేది కంప్లీట్గా ఫ్యామిలీ ఓరియంటెడ్ బైక్ అని చెప్పొచ్చు. అలాగే ట్విన్ డిస్క్ అనేది కంప్లీట్గా స్టూడెంట్స్ కోసం అలాగే యూత్ కోసం డిజైన్ చేయబడిన బైక్ అని చెప్పొచ్చు. సో రెండింటికి మనకి అప్రాక్సిమేట్లీ ఒక 5000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో 5000 రూపీస్ మనం ఎక్స్ట్రా పెట్టడం వల్ల మనకి ట్విన్ డిస్క్లో ఎటువంటి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు, అలాగే 5000 రూపీస్ మనం తక్కువ పెట్టడం వల్ల మనకి దీంట్లో ఎటువంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి అనే విషయాల గురించి మీకు ఈ రోజు వీడియో ఇన్ డెప్త్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ మీరు బజాజ్ నుంచి పల్సర్ 150 సిరీస్లో స్టాండర్డ్ వేరియంట్ కానీ ట్విన్ డిస్క్ వేరియంట్ కానీ ఏదైనా ఒక బైక్ పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి నా ఎఫర్ట్స్ నచ్చినట్టు మాత్రం ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్ అప్లోడ్ చేస్తుంటాం. కాబట్టి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ హెరిటేజ్ మనకి ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ అలాగే ట్విన్ డిస్క్ వేరియంట్ రెండు కూడా ప్రెసెంట్ మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఫస్ట్ మనం వీటి యొక్క లుక్స్ అలాగే డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే లుక్స్ అనేవి మనకి రెండు కూడా మనకి సేమ్ లుక్స్తో రావడం అయితే జరుగుతుంది. అలాగే డిజైన్ పరంగా మనకి రెండిట్లో కూడా సేమ్ డిజైన్ అయితే ఉంటుంది. బట్ చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. అవి మనకి స్పెసిఫికేషన్స్ పరంగా మనకి మారుతూ అయితే ఉంటాయి అనమాట. అవన్నీ కూడా మనం వన్ బై వన్ ఫర్దర్గా అయితే మాట్లాడుకుందాం. అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ కూడా మనకి రెండిట్లో కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ ఈ బైక్స్ యొక్క డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే డైమెన్షన్స్ పరంగా కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదు. చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయి. అవన్నీ ఇక్కడ మీరు కావాలనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్లో ఉన్న మెయిన్ హార్ట్ ఇంజిన్, కాబట్టి ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే రెండింటిలో కూడా మనకి 149cc సింగిల్ సిలిండర్ 4-stroke 12తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఎయిర్ కూల్డ్ DTSI FI ఇంజిన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇంజిన్ డిపార్ట్మెంట్లో కూడా మనకి ఎటువంటి చేంజ్ అయితే లేదని చెప్పొచ్చు. రెండు కూడా మనకి సేమ్ పవర్ అండ్ టార్క్ ని రిలీజ్ అయితే చేస్తాయి. ఇక్కడ మనకి చిన్న చేంజ్ ఏంటంటే పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ లో మనకి కిక్ రైడ్ సపోర్ట్ అనేది తీసుకోవడం జరిగింది. సెల్ఫ్ అండ్ కిక్ రెండు అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం ట్విన్ డిస్క్ వేరియంట్ లో చూసుకుంటే ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ అనేది రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ రైడ్ అనేది దీంట్లో లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ట్రాన్స్మిషన్ అనేది రెండింటిలో కూడా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మనకి చిన్న చేంజ్ ఏంటంటే పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్ లో మనకి హీల్ అండ్ త్రో షిఫ్టర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం ట్విన్ డిస్క్ లో కనుక చూసుకుంటే ఓన్లీ మనకి త్రో షిఫ్టర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్విన్ డిస్క్ లో మనకి గేర్ షిఫ్టింగ్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది వెన్ కంపేర్ టు స్టాండర్డ్ వేరియంట్ తో కంపేర్ చేసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ మనం సస్పెన్షన్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే స్టాండర్డ్ వేరియంట్ లో మనకి ఫ్రంట్ సైడ్ 31mm టెలిస్కోపిక్ ఫోక్ సస్పెన్షన్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అండ్ ట్విన్ డిస్క్ లో కనుక చూసుకున్నట్టయితే 37mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ మీ స్క్రీన్ చూడొచ్చు, రెండు కూడా మనకి సస్పెన్షన్ అనేవి ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అయితే ఉంటాయి. ట్విన్ డిస్క్ లో మనకి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో కూడా మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదు. రెండిట్లో కూడా 5-step అడ్జస్టబుల్ గ్యాస్ చార్జ్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో సస్పెన్షన్ పరంగా మనకి ఫ్రంట్ సైడ్ కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందని చెప్పొచ్చు ట్విన్ డిస్క్ లో కనుక చూసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క టైల్స్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే టైల్స్ డిపార్ట్మెంట్ లో కూడా హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ చేయొచ్చు. సో స్టాండర్డ్ వేరియంట్ లో మనకి ఫ్రంట్ సైడ్ 80/100 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం ట్విన్ డిస్క్ లో కనుక చూసుకుంటే 90/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. రెండు కూడా మనం సైడ్ బై సైడ్ చూడొచ్చు, ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. అలాగే బ్యాక్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే స్టాండర్డ్ వేరియంట్ లో 100/90 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం ట్విన్ డిస్క్ లో చూసుకుంటే 120/80 17 ఇంచ్ ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు, మనకి కొంచెం బ్రాడ్ టైర్స్ అనేవి మనకి ట్విన్ డిస్క్ లో ఆఫర్ చేస్తున్నారు. బ్రాడ్ టైర్స్ ఉండడం వల్ల మనకి బెటర్ గ్రిప్ అయితే ఉంటుంది, బెటర్ స్టెబిలిటీ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం వీటి యొక్క బ్రేకింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్ లో ఒక హ్యూజ్ డిఫరెన్స్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. సో ఫ్రంట్ సైడ్ మనకి స్టాండర్డ్ వేరియంట్ లో 260mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ట్విన్ డిస్క్ లో కనుక చూసుకుంటే 280mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. కొంచెం పెద్ద సైజ్ డిస్క్ అనేది మనకి ట్విన్ డిస్క్ లో ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో రెండింటిలో కూడా మనకి సింగిల్ ఛానల్ ABS అనేది ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రంట్ సైడ్ అయితే. సో బ్రేకింగ్ పరంగా మనకి మంచి ఎక్స్పీరియన్స్ అనేది ట్విన్ డిస్క్ లో అయితే చూడడానికి అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి స్టాండర్డ్ వేరియంట్ లో బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. RRP సెన్సార్ అయితే ఉంటుంది. అదే మనం ట్విన్ డిస్క్ లో కనుక చూసుకుంటే 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారనమాట. సో బెటర్ బ్రేకింగ్ కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా అప్పుడు మీరు ట్విన్ డిస్క్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఈ బైక్ లో ఉన్న ఇంకొక మేజర్ డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క సీట్ టైప్ అని చెప్పొచ్చు. సో స్టాండర్డ్ వేరియంట్ లో మనకి కంప్లీట్ గా సింగిల్ లాంగ్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఫ్యామిలీస్ కి యూజ్ అయ్యే విధంగా మనకి దీంట్లో సింగిల్ లాంగ్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే క్రూజర్ టైప్ గ్రాబెల్స్ తో మనకి రావడం జరుగుతుంది. అదే మనం ట్విన్ డిస్క్ లో కనుక చూసుకుంటే స్ప్లిట్ సీట్ అనేది మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఈ స్ప్లిట్ సీట్ అనేది దీంట్లో తీసుకురావడం జరిగింది. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి స్ప్లిట్ గ్రాబెల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో సిట్టింగ్ విషయంలో కూడా మనకి ఒక డిఫరెన్స్ అయితే మనం నోటీస్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మనం ఈ బైక్స్ లో ఇంకొక డిఫరెన్స్ గురించి మాట్లాడుకుంటే వీటి యొక్క డ్రైవ్ టైప్ అని చెప్పొచ్చు.
రెండిట్లో కూడా మనకి చైన్ డ్రైవ్ని ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ వేరియంట్లో మనకి కంప్లీట్గా క్లోజ్డ్ టైప్ చైన్ మనకి ఆఫర్ చేస్తున్నారు. అదే మనం ట్విన్ డిస్క్లో కానీ చూసుకుంటే కంప్లీట్గా ఓపెన్ టైప్ చైన్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక డిఫరెన్స్ అయితే మనం నోట్స్ అయితే చేయొచ్చు. అలాగే ఈ బైక్స్లో ఉన్న ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే స్టాండర్డ్ వేరియంట్లో మనకి కంప్లీట్గా స్టెప్ ఫుట్ రెస్ట్ అలాగే శారీ గార్డ్ రెండు కూడా మనకి ప్రొవైడ్ చేస్తారు. అదే మనం ట్విన్ డిస్క్లో కానీ చూసుకుంటే ఓన్లీ మనకి శారీ గార్డ్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. స్టెప్ ఫుట్ రెస్ట్ మనకి దీంట్లో ఉండదని చెప్పొచ్చు. ఇక రెండిట్లో కూడా మనకి 15 లీటర్స్ మెటల్ ట్యాంక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే రెండిట్లో కూడా మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఎటువంటి డిఫరెన్స్ అయితే ఉండదు. అలాగే స్విచెస్ కూడా మనకి రెండిట్లో కూడా సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ కూడా మనకి రెండిట్లో కూడా ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్ మనకి ఆఫర్ చేస్తున్నారు. కన్సోల్ ఉండే ఫీచర్స్ కూడా మనకి రెండిట్లో కూడా సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో కూడా మనకి హెడ్ లైట్ కానీ టర్న్ ఇండికేటర్స్ కానీ అలాగే టైల్ ల్యాంప్ కానీ అన్ని కూడా మనకి సేమ్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే రెండిట్లో కూడా మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. అలాగే మైలేజ్ గురించి మాట్లాడుకుంటే మైలేజ్ విషయంలో మనం ఒక చిన్న డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. పల్సర్ 150 స్టాండర్డ్ అనేది కంప్లీట్గా మనకి అప్రాక్సిమేట్లీ ఒక 55 కిలోమీటర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసి బైక్ అనేది తీసుకోవచ్చు. అదే మనం ట్విన్ డిస్క్ చూసుకుంటే 45 నుంచి 47 కిలోమీటర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. మీలో ఎవరైనా ఈ రెండు బైక్స్ యూస్ చేస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. సో ఇవి మొత్తానికి అయితే ఈ రెండు బైక్స్లో ఉన్న డిఫరెన్స్ అయితే అనమాట. వీటి యొక్క ప్రైస్ అలాగే ఇంకా మిగిలిన ఫీచర్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెండింటి యొక్క కంప్లీట్ వర్క్ అండ్ రివ్యూస్ మన ఛానల్ అయితే ఉంటాయి. ఎండ్ స్క్రీన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ 150 స్టాండర్డ్ వేరియంట్కి అలాగే ట్విన్ డిస్క్ వేరియంట్కి ఉన్న కంప్లీట్ డిఫరెన్స్ ఇది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ రెండు బైక్స్లో ఏదైనా ఒక బైక్ పర్చేస్ చేద్దామని చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని ఒక ప్రైస్ కానీ లేదంటే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ కానీ ఎగ్జాక్ట్గా మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో వస్తుంటాయి కాబట్టి మీరు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసిన పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.